తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ భరించలేని నొప్పితో ఇబ్బంది పడ్డారు. అనారోగ్య సమస్యలతో ఆయన అకస్మాత్తుగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈ విషయం తెలిసి ఆయన ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. స్పెషల్ డాక్టర్ల పర్యవేక్షణలో రజనీకాంత్కు ట్రీట్మెంట్ జరుగుతుంది. కార్డియాలజిస్ట్ సాయి సతీష్ టీంలో దాదాపు 3 వైద్యులు ఆయనకు ఆపరేషన్ కూడా చేసినట్లు తెలుస్తోంది. రజనీకాంత్కు ఒక్కసారిగా మూత్ర విసర్జన సమస్య వచ్చిందట. దానివల్ల పొట్ట కింద భాగంలో వాపు కూడా ఎక్కువైందట. దీంతో సూపర్ స్టార్ ను వెంటనే ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్ కడుపులో స్టెంట్ అమర్చారని వైద్యులు తెలిపారు. స్టెంట్ వేసిన తర్వాత రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు చెబుతున్నారు. ఆపరేషన్ తర్వాత కొన్ని గంటల పాటు ఐసీయూలో ఉన్న రజనీకాంత్ ను ఇప్పుడు జనరల్ వార్డుకు షిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక రజనీకాంత్ అనారోగ్యంగా ఉన్నారని తెలిసి వేల సంఖ్యలో ఆయన అభిమానులు అపోలో ఆసుపత్రికి వెళ్లారు. పోలీసులు ఆసుపత్రి వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. రజనీకాంత్ కి ఇప్పటికే కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత ఆయనకు ఇన్ఫెక్షన్ సోకుతుందని తెలిసి వైద్యులు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తెలిపారు. రజనీకాంత్ను మరో 2-3 రోజుల పాటు వైద్యులు పరిశీలించే అవకాశం ఉందట. అన్ని పరీక్షలు అయ్యాక మరో వారం రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారని తెలుస్తోంది. అపోలో ఆసుపత్రి వర్గాలు డిశ్చార్జ్ విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. దీంతో రజనీ అభిమానులు కంగారు పడుతున్నారు. రజనీకాంత్ ఆసుపత్రిలో చేరడం వల్ల ఆయన నటిస్తున్న కూలీ మూవీ షూటింగ్ కూడా ఆగిపోయింది. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఆ మూవీలో రజనీకాంత్ తో పాటు నాగార్జున కూడా నటిస్తున్నారు. ఇక రజనీకాంత్ ఆసుపత్రిలో చేరడంపై అటు డాక్టర్ల నుంచి కానీ కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. 76 ఏళ్ల వయసున్న సూపర్ స్టార్ రజనీ షూటింగ్లో బిజీగా ఉంటున్నారు. ఇలాంటి టైంలో ఆయన ఆసుపత్రిలో చేరడంపై ఫ్యాన్స్ బాధపడుతున్నారు. రజనీ కోలుకోవాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.